सर्वदेव ज्योति अनुग्रह ज्योति दयगल ज्योति प्रेमगल ज्योति 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 జై శ్రీ భగవాన్. ఈరోజు శ్రీ భగవాన్ ముక్తి మోక్ష అనువాద తరగతికి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారము, ఆహ్వానము. ముందుగా మనము ప్రార్థనతో ప్రారంభిస్తాము. శ్రీ భగవాన్ గారిని స్మరించుకుంటూ మూలమంత్రాన్ని జపిస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ
पुरुषोत्तमा परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः। ॐ सच्चिदानन्द परब्रह्मा पुरुषोत्तमा परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः। ॐ सच्चिदानन्द परब्रह्मा पुरुषोत्तमा परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः। श्री भगवती समेत श्री भगवते नमः। श्री भगवती समेत श्री भगवते नमः। श्री भगवते नमः। श्री भगवते नमः। జై బలో జ్ఞానప్రదాత్ శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ కి జై. మొదటి ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, ఏమి తెలుసుకోగలమో మనము ఎప్పుడైనా తెలుసుకోగలమా? ప్రియమైన శ్రీ భగవాన్కి ధన్యవాదాలు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు. ఏదైతే అంతిమంగా ఉందో అది తెలియనిది, తెలుసుకోలేనిది. అంతిమంగా ఏదైతే ఉందో ఎప్పుడు అది తెలియనిది, తెలుసుకోలేనిది. మనుషులుగా మనమందరము కొన్ని విషయాలని తెలుసుకోగలము. ఈ మనుషుల కండ మీదన మరికొంతమంది బుద్ధజీవులు ఉంటారు. వారికి మరికొన్ని తెలుస్తూ ఉంటాయి. మనుషుల కండ కిందన కొన్ని రకాల జీవులు ఉంటారు. వారికి మనుషుల కండ తక్కువ తెలుస్తుంది. కొన్ని విషయాలు మనం తెలుసుకోగలము. అయితే మనం ఏదైతే తెలుసుకుంటూ ఉన్నామో అది ఎప్పటికీ మనము పూర్తిగా చేరుకోలేము. అది ఈరోజు తెలియనిది అవ్వచ్చు, కానీ రేపు అది తెలుసుకున్నప్పటికీ అప్పుడు మరికొంత తెలుసుకోవాల్సి ఉంది అన్నది మీరు తెలుసుకుంటూ ఉంటారు. మీకు ఏదైతే తెలుసుకోవాల్సి ఉందో అక్కడ దాకా మీరు వెళ్ళినప్పుడు అక్కడ తెలుసుకుంటారు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని. ఒక రకంగా గమనిస్తూ ఉన్నట్లయితే మనము తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా తెలియాల్సింది చాలా ఉంది అని మనం తెలుసుకుంటూ ఉంటాం. దీనికి అంతం లేదు అన్నీ కూడా మనము తెలుసుకుంటూ ఉంటాం. ఇది మీకు అర్థం అవ్వడం గురించి మీరు ఆకాశాన్ని చూడండి, అంతరిక్షాన్ని చూస్తున్నారు. అంతరిక్షాన్ని చూస్తూ అంతరిక్షపు అంచుల వరకు వెళ్ళాలని అనుకున్నారు. మీరు ఒక రాకెట్ తీసుకుని అంతరిక్షపు అంచుల వరకు వెళ్ళారు. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళేసరికి మీరు గమనిస్తారు అది మరికొంత ముందుకు వెళ్ళింది అని. మీరు ఇంకొంచెం ముందుకు వెళ్తారు, అది ఇంకొంచెము ముందుకు వెళ్తూ ఉంటుంది. అక్కడ అంతం అనేది లేదు అన్నది తెలుసుకుంటూ ఉంటారు. ఎక్కడైతే అంతం అవుతుంది అని మీరు చేరుకుంటారో అది మరికొంత ముందుకి జరుగుతూ ఉంటుంది. ఇది ఎట్లా అంటే మీరు ఒక మనిషిని పట్టుకోవాలని అనుకుంటూ ఉన్నారు, పరిగెడతారు. వెళ్ళిన తర్వాత అతను మరికొంత దూరం పరిగెడతారు. ఇట్లాగా ఎప్పటికీ మీరు అతన్ని పట్టుకోలేరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి మరికొంత దూరము ముందుకు వెళ్తూ ఉంటాడు. సో అక్కడ మీకు మరిన్ని విషయాలు కనిపిస్తాయి, మరింత ముందుకి మీరు వెళ్తూ ఉంటారు. ఇది ఎన్నటికీ ఆగని ఒక ప్రయాణము. శ్రీ భగవాన్ గారు అంటున్నారు, ఇప్పుడు ఏదైతే మీరు అనుభూతి చెందున్నారో, చూస్తున్నారో అదే మీకు సత్యము. మీరు దాంట్లో ఉండి జీవించి సత్యాన్ని తెలుసుకోవాలి. అదే మీకు సత్యము.
రేపు ఇది మారచ్చు. మీరు రేపు ఒక హయ్యర్ బీయింగ్ అయ్యున్నారు, మీ చైతన్య స్థాయి పెరిగింది, మరింత సత్యాన్ని మీరు తెలుసుకుంటారు. అప్పుడు ఈ ఆట అనేది మారుతూ ఉంటుంది. మీరు ఈ భూలోకంలో ఎంతకాలమైతే జీవిస్తూ ఉంటారో, ఎంతకాలమైతే మీరు మనిషిగా ఉంటారో, ఆ మనిషిగా ఉన్నప్పుడు కొంత పరిధి ఉంటుంది. ఆ పరిధిలో మీరు నేర్చుకోగలిసిందే నేర్చుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు మనిషిగా ఉండి మీ చైతన్య స్థాయి పెరిగినప్పుడు, మీరు ఒక మిస్టిక్ అయినప్పుడు, ఒక అలౌకిక అనుభవాలు కలుగుతూ ఉన్నప్పుడు, అప్పుడు మరిన్ని విషయాలను మీరు తెలుసుకుంటూ ఉంటారు. అప్పుడు మీ జీవితము మరింత మారుతూ ఉంటుంది. అయితే ఇప్పటికి ఈ సమయానికి ఏదైతే మీరు తెలుసుకున్నారో అదే మీకు సత్యము. మీరు దీన్ని అంగీకరించగలగాలి, దాంతో మీరు జీవించగలగాలి. ఈ రకంగా ఒక ముక్తి పొందిన వ్యక్తి జీవిస్తుంటారు అని శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు. ఉదాహరణకి 10 మంది జీవన్ముక్తి పొంది ఉన్నారు. అయితే ఆ 10 మంది వివిధ రకాల స్థితుల్ని అనుభూతి చెందుతూ ఉంటారు. ఆ స్థితిని అనుభూతి చెందినప్పుడు కూడా వారికి పరిధి ఎంతవరకు ఉందో అంతవరకే వారు జీవించగలరు. దానికి మించి వారు వెళ్ళలేరు. ఆ పరిధిలోనే జీవిత అనుభవం అనేది కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి తమ యొక్క పరిధి అనేది ఉంటుంది. ఒక్కొక్కరికి పరిధి అనేది ఒక్కొక్క రకంగా ఉండడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి మీరు ఉదయము కొంత అల్పాహారం తిన్నారు. మీరు తింటున్నప్పుడు తినాలి అంతే. ఎంతవరకు తినగలరో అదే మీ యొక్క పరిధి, అంతే మీరు తినగలరు. మీరు మీ భార్యతోనో భర్తతోనో మాట్లాడుతున్నారు, అదే మీరు అనుభూతి చెందగలరు. మీరు పని చేస్తూ ఉన్నారనుకోండి, ఆ పనిని పూర్తిగా అనుభూతి చెందండి. మీరు కూర్చొని ఉన్నారు, కూర్చొని ఉన్నప్పుడు శ్వాస తీసుకుంటూ ఉన్నారు, శ్వాస అది జరుగుతూ ఉంది, అదే మీరు గమనించాలి. ఆ సమయంలో ఉన్నది ఏమంటే శ్వాసను తీసుకోవటము, వదిలిపెట్టడము. ఈ శరీరము పుట్టిన దగ్గర నుంచి మరణించినంత వరకు నిరంతరము శ్వాసను తీసుకొని విడిచిపెడుతూ ఉంటుంది. ఇది ఎంత అద్భుతమైన ఒక విషయము. మన శరీరము శ్వాస తీసుకుంటూనే ఉంది, వదులుతూనే ఉంది. ఇదే మన యొక్క పరిధి. ఈ బార్డర్లోనే మనం ఉండగలము. ఈ అనుభవము, శ్వాసను తీసుకోవడం అనే అనుభవాన్ని పూర్తిగా అనుభూతి చెందాలి. ఈ రకంగా జీవన్ముక్తి పొందిన వ్యక్తి జీవిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక శబ్దం వినిపించింది అనుకోండి, ఆ శబ్దాన్ని పూర్తిగా అనుభూతి చెందాలి. ఈ ఇంద్రియాలు ఏవైతే అనుభవాలు ఇస్తున్నాయో వాటిని అనుభూతి చెందాలి. ఈ విధంగా మీరు జీవించాలి. అంతేకాని ఈ విశ్వం యొక్క ఆరంభం ఏంటి, ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు, ఈ యొక్క ఆధ్యాత్మిక లేదా తాత్విక చర్చల వల్ల మీరు ఏమీ సాధించలేరు. అది మిమ్మల్ని జీవించడానికి ఏ రకంగా సహాయపడటం లేదు. జీవితం జీవించడం అంటే మీ ఇంద్రియాలు ఏ అనుభవాలు ఇస్తున్నాయో దాన్నే మీరు జీవించాలి. ఆ అనుభవాలతో జీవించినట్లయితే మీ మనసు నిదానిస్తుంది. మనసు నిదానించును అంతరంగంలో జరుగుతున్న సంభాషణ ఆగిపోతుంది. ఇప్పుడు నిదానించి అది నెమ్మదిగా ఆగిపోతుంది. ఎప్పుడైతే మనసు పూర్తిగా ఆగిపోతూ ఉంటుందో అప్పుడు మీరు జీవించటము ఆరంభిస్తారు. ఇదే ముఖ్యము అని శ్రీ భగవాన్ బదిలిస్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, ప్రకృతి మరియు భగవంతుని మధ్య ఎవరు ఎవరిని సృష్టించారు? శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఈ ప్రశ్న ఎలా ఉండాలి అంటే, ఈ సృష్టి ఆరంభంలో ఏముంది అని. ఆరంభంలో ఏముంది? మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాము, తెలుసుకోలేనిది తెలియనిది అని. అప్పుడప్పుడు మనం ఒక పదాన్ని కూడా వాడుతూ ఉంటాము, శూన్య అని. శూన్య అన్న పదం వినగానే మీరు అక్కడేదో ఖాళీగా ఉంది అని, ఒక శూన్యంతో నిండి ఉంది అని మీరు ఊహిస్తూ ఉంటారు. ఈ శూన్యం యొక్క అర్థము అది కాదు. సాధారణంగా అట్లాగే అర్థం చేసుకుంటూ ఉంటారు. శూన్య అంటే షూ అన్య అంటే ఇంకొకటి లేదు, ఒక్కటే ఉంది అని. రెండు లేవు, ఉన్నది ఒకటే అని ఉంది. ఇప్పుడు ఒకటే ఉంటే
దానిని ఎలా మీరు అర్థం చేసుకుంటారు? రెండు ఉంటే మనము అర్థం చేసుకోవచ్చు. దీనిలాగా అది లేదు, దానిలాగా ఇది లేదు అని చెప్తూ ఉండొచ్చు. ఉన్నది ఒకటే ఉన్నప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? అది అసాధ్యమైన విషయము. ఆరంభంలో ఏముంది అంటే శూన్యము ఉంది. షు అన్య అంటే ఇంకొకటి లేదు. అదేంటో మనకి తెలీదు. ఇక్కడ మీరు ఖాళీగా ఉన్నది, ఈ విశ్వం అంతా శూన్యంగా ఉంది అంటే ఖాళీగా ఉంది, ఏమీ లేదు అన్నది కాదు. ఉన్నది శూన్యము, అదే ఇదంతా అయిపోయింది. కనిపించేదంతా కూడా శూన్యమే అయిపోయింది. ఇప్పుడు ఏదైతే మీరు చెప్తూ ఉంటారో, స్పేస్ అని చెప్తాము, సమయం అని చెప్తాము, విశ్వాలని చెప్తాము, ఇతర లోకాలని చెప్తాము, ఇవేవైతే మీరు చెప్తూ ఉన్నారో ఇదే అంతా అయిపోయింది. శూన్యం అనేది పరిణామం చెందుతూ మొత్తంగా మారిపోయింది. శూన్యము దీనిని సృష్టించలేదు. మరి దీన్ని ఎలా మీరు చెప్పగలరు? మీరు చాలా జాగ్రత్తగా ఈ విశ్వాన్ని గమనించండి. బయట విశ్వాన్నైనా మీరు గమనించండి, లేదా ఒక అణువు లోపల వెళ్ళి మీరు గమనించండి. దానికి మీరు విజ్ఞాన శాస్త్రం యొక్క సహాయం తీసుకోవచ్చు. మీరు ఒక మిస్టిక్ అయినట్లయితే, అలౌకిక అనుభవాలు మీకు కలుగుతున్నట్లయితే ఈ విశ్వాన్ని మీరు మీ యొక్క అంతరంగంలోకి వెళ్ళి దర్శించుకోవచ్చు. లేదా మీ యొక్క కుండలిని జాగృతమైనప్పుడు, చక్రాలు తిరుగుతూ ఉన్నప్పుడు, అప్పుడు కూడా మీకు ఈ అంతరంగంలో ప్రయాణం చేస్తూ ఈ అనుభవాలు పొందొచ్చు. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక వ్యక్తి, మిస్టిక్కి ఈ విశ్వాన్ని అర్థం చేసుకునే విధానంలో మార్పు కలుగుతూ ఉంటుంది. ఇది శాస్త్ర విజ్ఞానం కన్నా ఒక ఉన్నతమైంది. ఇక్కడ ఏమి కనిపించింది అంటే ఈ శూన్యమే పరిణామం చెందింది. దీన్ని మీరు గమనించవచ్చు. కొన్ని రికార్డ్స్ నమోదు చేయడం జరిగింది. ఈ రికార్డ్స్ ఎక్కడ భద్రపరిచి ఉన్నాయి అంటే మన యొక్క మానవ దేహాల్లోనే ఇవన్నీ జాగ్రత్తపరిచి ఉన్నాయి. ఈ శూన్యం అనేది పరిణామం చెందుతూ ఉంది. ఒక సందర్భంలో ఈ శూన్యమే ఈ మానవులుగా మారిపోయింది. ఈ శూన్యమే ఈ విశ్వంగా మారిపోయింది. ఈ విశ్వము, సమయము, అంతరిక్షము, ప్రతిదీ కూడా, సముద్రాల్లో ఉన్న జీవము, సృష్టి, చెట్లు, జంతువులు, ప్రాణులు అన్నీ కూడా ఈ శూన్యం యొక్క పరిణామం చెందిన అంశాలే. ఈ శూన్యమే మనుషులుగా మారిపోయింది. అప్పుడు ఏం జరిగింది? శ్రీ భగవాన్ అంటున్నారు, తర్వాత మనుషులు దేవుళ్ళుగా మారిపోయారు. ఇది చాలా క్రితమే జరిగింది. మనుషులే దేవుళ్ళుగా మారిపోయారు. ఈ దేవుళ్ళందరూ కలిసి ఒకటయ్యారు. ఆ ఒకటవ్వడమే పరంజ్యోతి అని చెప్తున్నారు. ఇప్పుడు దాకా మీరు భజన పాడుతూ ఉన్నారు కదా, ఆ దేవుళ్ళు యొక్క ఏకత్వము పరంజ్యోతి అని చెప్తున్నారు. ఇది జరుగుతుంది. ఈ సృష్టి ఆరంభంలో మీరు చూసినట్లయితే పరంజ్యోతిగా మీకు దైవం కనిపించదు. ఒక సందర్భంలో మీకు అక్కడ ఒక జ్యోతి స్వరూపం కనిపిస్తుంది. అయితే మనం ఇక్కడ చెప్పే పరంజ్యోతి, ఆ జ్యోతి వేరు. ఆరంభంలో ఏముంది అంటే శూన్యము. మీరు కావాలంటే దాన్ని ప్రకృతి అని కూడా మీరు సంబోధించవచ్చు. అయితే ఇది ప్రకృతి ఆవిర్భావానికి కారణం కాదు. శూన్యమే ఇదిగా మారిపోయింది, ప్రకృతిగా మారిపోయింది. అందువల్ల మనం చెప్తున్నాము, సృష్టికర్త ఉండి ఈ సృష్టిని సృజించటం లేదు. సృష్టికర్తే సృష్టిగా మారిపోయినారు. శూన్యమే ఈ ప్రకృతిగా మారిపోయింది. చిట్ట చివరికి ఏమవుతుంది అంటే మనకు తెలిసింది పరంజ్యోతి. ఈ పరంజ్యోతి మనుషులు ముందు కూడా ఉన్నట్టు గమనిస్తూ ఉంటాము. అయితే పరంజ్యోతి యొక్క ప్రవర్తన మనుషుల్లాగే ఉంటూ ఉంటుంది అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. ఇంకా ఎన్నో విషయాలు మనము తెలుసుకోవచ్చు. మరెప్పుడైనా మరిన్ని విషయాల్ని తెలుసుకుంటాము అని చెప్పి భగవాన్ గారు ఈ ప్రశ్నకి సమాధానాన్ని ముగించున్నారు. జై బోలో జ్ఞాన ప్రదాత శ్రీ భగవాన్ की జై. తర్వాత ప్రశ్న,
ప్రియమైన శ్రీ భగవాన్, మన అవగాహనను ఏది పరిమితం చేస్తుంది? శ్రీ భగవాన్ ఏ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు చూడండి. మనం మనుషులం. మనం ఇంకా రాబోయే గొప్ప స్థితిల్లో లేము. కాబట్టి ఈ స్థాయిలో మనకు ఒక నిర్దిష్ట రకమైన మెదడు ఉంటుంది. అది నిర్దిష్ట సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మీ అవగాహన అంతా ఈ పరిధిలోనే ఉంటుంది. దీనికి మించి మీరు ఏదైనా చేసినట్లయితే అది మీ యొక్క కల్పన మటుకే. మీరు మనుషులుగా ఉన్నారు. మనుషులుగా ఉన్నప్పుడు ఆ పరిధిలోనే మీరు పని చేయగలరు. మనుషులకంటూ నిర్దిష్టమైన పరిధి అనేది ఉంటుంది. ఈ పరిధి కూడా పెరుగుతూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు మనుషులుగానే ఉన్నారు. మనుషులుగానే ఉన్నప్పుడు, ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఇక్కడ ఏమి అనుభూతి చెందగలరో దానిని మీరు అనుభూతి చెందగలరు. అట్లాగే వివిధ స్థాయిలు అనేవి ఉన్నాయి. అప్పుడు ఆ స్థాయికి వచ్చినప్పుడు మీ అనుభవము అనేది కూడా మారుతూ ఉంటుంది. అవగాహన అనేది మారుతూ ఉంటుంది. ఉన్నత చైతన్య స్థితిలో ఉన్న వ్యక్తులు ఎలా జీవిస్తారో చూడొచ్చు. వారి యొక్క లోకాలకు వెళ్ళినప్పుడు దానిని మీరు చూడొచ్చు. వారి యొక్క అవగాహన వేరేగా ఉంటుంది. అదేవిధంగా తక్కువ చైతన్య స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఉంటారు. అక్కడికి కూడా వెళ్ళి మీరు చూడొచ్చు. మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులు. ఇప్పటికీ వాస్తవం ఏమిటంటే మీకు మానవ శరీరం ఉంది, మానవ మెదడు ఉంది. ఈ రెండు అంశాల అనుగుణంగానే మీ జీవిత అనుభవం అనేది ఉంటుంది. అందువల్లే మీరు ఈ పరిధిలోనే పని చేయగలరు. మీరు భ్రమిస్తూ ఉన్నారు ఈ విశ్వానికి మీరే కేంద్రం అని, మీ మీదే అంతా ఆధారపడి ఉంటుందని. ఈ యొక్క మహాభ్రమ మీకు దుఃఖాన్ని కలుగజేస్తూ ఉంది. సత్యం అనేది వేరే రకంగా ఉంది. మీరు ఎలాగా ఈ విశ్వానికి కేంద్రం అని అనుకుంటారు? అన్నీ మీకే తెలియాలని ఎలా అనుకుంటారు? ఇది సాధ్యమైన విషయమా? మీరు గమనించినట్లయితే మీరు చాలా చాలా అల్పులు. చీమకండ చిన్న అని చెప్పచ్చు. ఒక చిన్న ధూళి కణం లాంటి వాళ్ళు. అది మనుషులు. మనకి మనుషులుగా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితుల్లోనే మీరు సంతోషంగా ఆడుకోవచ్చు, జీవించవచ్చు అని శ్రీ భగవాన్ బదిలిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న. పాదప్రణామ్స్ ప్రియ శ్రీ భగవాన్, దేనికి సృష్టికర్త అవసరం లేదు? శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వస్తున్నారు. దీని అర్థం ఏంటి? సృష్టిలో ఏదైనా సృష్టికర్త లేకుండా ఉండగలదా, ఉంటుందా అని. దానికి బదులుగా మనం చెప్పచ్చు, మ్యాథమెటిక్స్, లెక్కలకి సృష్టికర్త అవసరం లేదు. లెక్కలు అనేవి సిద్ధాంతాలు అలా ఉన్నాయి. మనము వీటిని కనుగొనటం జరుగుతుంది. మనము లెక్కల్ని సృష్టించటం లేదు. ఈ లెక్కలు అనేవి ఎవరు తయారు చేయటం లేదు. మీరు కానీ, నేను కానీ, ప్రకృతి కానీ, దేవుడు కానీ ఎవరు ఈ మ్యాథమెటిక్స్ని సృష్టించటం లేదు. ఈ లెక్కల సిద్ధాంతాలు అనేవి ఉన్నాయి అంతే. సృష్టి ఉన్నా లేకపోయినా ఇవి అలానే ఉంటాయి. దేవుడు ఉన్నా లేకపోయినా ఈ సిద్ధాంతాలు అలానే ఉంటాయి. ఇవి సిద్ధాంతాలు. మీరు వాటిని కనుగోవాలి. మన విషయం చూసినట్లయితే శూన్యము అని చెప్తున్నాము. ఈ శూన్యం కూడా దానిలాగే మారిపోతుంది. ఈ శూన్యం కూడా ఈ మ్యాథమెటికల్ సిద్ధాంతాలకు అనుగుణంగానే అది పనిచేస్తూ ఉంటుంది. ఇది శూన్యము ఏది పడితే అది సృష్టించటము, అయిపోవటము అనేది చెయ్యదు. ఈ శూన్యము కూడా ఈ లెక్కల సిద్ధాంతాలకు అనుగుణంగానే పనిచేస్తూ ఉంటుంది. ఈ సిద్ధాంతాలు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. దీనికి సృష్టికర్త అవసరం లేదు. శూన్యము లేదా దేవుడు ఏదైనా సరే ఈ సిద్ధాంతాలకు అనుగుణంగానే పనిచేస్తూ ఉంటాయి. ఈ సిద్ధాంతాలని అతిక్రమించి మీరు పని చేయలేరు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది బైపాస్ చేయొచ్చు, అతిక్రమించవచ్చు. దాన్ని మనము మహిమ అని చెప్తూ ఉంటాము. అలాంటి సందర్భాల్లో కూడా ఈ మ్యాథమెటిక్స్ కొన్ని సిద్ధాంతాలకు అనుగుణంగానే అది జరిగేటట్టు చేస్తూ ఉంటుంది. సో దేవుడు లేకుండా ఉండగలిసింది ఏదైనా ఉంది అంటే అది ఈ మ్యాథమెటిక్స్. మనము మనుషులు ఈ లెక్కల్ని కనుగోవాలి.
దీన్ని మనము ఎవరు కూడా సృష్టించలేరు. లెక్కల సిద్ధాంతాల్ని సృష్టించటము అనేది అపోహ మటుకే. ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి పేరు పెడుతూ ఉంటారు, అది కనుగోవటం జరిగింది అంతే అని శ్రీ భగవాన్ బదులిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, విశ్వానికి చైతన్యానికి మధ్యనున్న సంబంధం ఏమిటి? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ ఉన్నారు. గుర్తుంచుకోండి, ఆరంభంలో ఉన్నది శూన్యము. ఈ శూన్యం అనేది తెలుసుకోలేనిది, తెలియనిది, ఇదంతా అయినది. మీరు మిస్టికల్గా అంటే ఒక అలౌకిక అనుభవాల ద్వారా మీరు కనుక కాలంలో వెనక్కి వెళ్ళినట్లయితే చైతన్యము యొక్క ఆరంభంలోకి వెళ్ళగలరు. అంటే మీరు విశ్వము చైతన్యము ఒక్కటే అని మీరు చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రెండు వేరు వేరు విషయాలు కాదు, ఈ రెండు ఒకటే. చైతన్యం లేకుండా విశ్వం లేదు, విశ్వం లేకుండా చైతన్యం లేదు. ఈ రెండు ఒకటే అని చెప్తూ వచ్చున్నారు. దీనిని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, హృదయం వికసించడానికి ఏది సులువైన మార్గము? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. హృదయం వికసించడానికి సులువైన మార్గము మిమ్మల్ని నరకానికి పంపించటమే. అక్కడ మిమ్మల్ని నరకంలో బాగా వేపినట్లయితే మీ హృదయం అనేది వికసిస్తుంది. ఇది మేమిప్పుడు చేస్తూ ఉన్నాము, ఇది ఆరంభించున్నాము. చాలామంది ప్రజలు నరకానికి వెళ్ళి వస్తూ ఉన్నారు. వారి హృదయం అనేది వికసించడం అనేది జరుగుతుంది. ఇంతకు మించి సులువైన మార్గము ఇంకొకటి లేదు. చాలామంది తమ ఇష్టపూర్వకంగానే నరకానికి వెళ్ళి వస్తూ ఉన్నారు. మీరు కూడా నరకానికి వెళ్ళి రావాలి. అక్కడ మీరు వెళ్ళినప్పుడు అనుభూతి చెందుతారు, ఇతరులు అక్కడ ఏం చేస్తున్నారు అని. మీ బంధువులు, స్నేహితులు, మీ పూర్వీకులు అందరూ నరకంలో ఉన్నారు. ఇది మీరు చూసినప్పుడు మీ హృదయం వికసిస్తుంది. మీ తాతని నరకంలో ఏపుతూ ఉన్నారు, మీ ముత్తాతని అక్కడ నరకంలో బాగా రోస్ట్ చేస్తూ ఉన్నారు. మీకు కావలసిన వాళ్ళు, ప్రియమైన వాళ్ళందరూ కూడా నరకంలో ఉన్నారు. ప్రఖ్యాతి చెందిన వ్యక్తులు ఉన్నారు, ప్రముఖ వ్యక్తులు నరకంలో ఉన్నారు. మీరు వారిని చూస్తారు, అనుభూతి చెందుతారు. వారు ఏమి కష్టాన్ని అనుభూతి చెందుతున్నారో మీరు చూసినప్పుడు మీ హృదయము వికసిస్తుంది. ఇది చూసిన తర్వాత ఇప్పుడున్న మనిషిలాగా మీరు ఉండరు. ఇతరుల పట్ల మీరు అక్కరతోని, కరుణతోని ఉంటారు. ఇతరులకు మీరు సహాయం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. మీకు ఎప్పుడు ఇంకా ఒంటరితనం అనేది, ఏకాంతం అనేది ఉండదు. కొంతమంది ఒక్కసారికే నరకానికి వెళ్ళినప్పుడు వారి హృదయాలు వికసించున్నాయి. కొంతమందికి 2 సార్లు 3 సార్లు వెళ్ళినప్పుడు హృదయం వికసించింది. మీరు ఎవరెవరైతే సిద్ధంగా ఉన్నారో ఏదో ఒక సందర్భంలో మన కార్యక్రమాల్లో మిమ్మల్ని నరకానికి తీసుకువెళ్తూ ఉంటాం. మీరు కనుక నేను భయపడుతున్నాను అని మీరు చెప్తూ ఉన్నట్లయితే మొదటిసారి మిమ్మల్ని ఒక యాత్రికుల్లాగా మిమ్మల్ని నరకానికి తీసుకువెళ్తాము. తర్వాత మిమ్మల్ని 2వసారి 3వసారి నరకంలోకి తీసుకువెళ్తాము. దానివల్ల మీరు ఎన్నో ప్రయోజనాలు చెందుతారు. ఇది మీ హృదయాన్ని వికసించేటట్టు చేస్తుంది. మీరు సిద్ధమైనట్లయితే, నరకాన్ని అనుభూతి చెందడానికి సిద్ధంగా ఉన్నట్లయితే తప్పకుండా మీకు నరకం యొక్క అనుభవాన్ని ఇస్తాము. ఎప్పుడైతే ఈ నరకం యొక్క అనుభవం కలుగుతుందో మీరు ఇప్పుడున్న వ్యక్తిలాగా మీరు ఉండలేరు. మీరు ఈరోజు ఎవరితోని మీరు సంబంధం కలిగి ఉండట్లేదు, అక్కరగా ఉండటం లేదు. మీ ధ్యాస అంతా కూడా మీ కుటుంబం మీదే ఉంది, అంతే. దానికి మించి లేరు. మీరు దానికి ముందుగా వెళ్ళలేకపోతున్నారు. మరికొంతమంది కుటుంబం కన్నా తామే ముఖ్యమని అనుకుంటూ ఉన్నారు. ఇతరుల గురించి అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. అంతగా స్వార్థ చింతనతో ఉన్నారు. వారికి తాము తంపిస్తే వేరొకరు ఉండటం లేదు. ఇంత నీచమైన స్థితిలో ఉన్నారు. వారికి హృదయం అనేది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు హృదయం లేకుండా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ మధ్యన హృదయం లేకుండానే జీవిస్తూ ఉన్నారు. వారి లోపల క్రూరత్వం అనేది పెరిగిపోయింది. ఇది భరించరానిదిగా ఉంది. ఒక ట్రిప్ నరకానికి తీసుకెళ్ళినట్లయితే ఇదంతా మారుతుంది. ఇదే సులువైన మార్గము.
ఒక ఆధునిక మనిషికి ఇంతకు మించి వేరొక మార్గం లేదు. మిగిలిన మార్గాలు ఇతర యుగాల్లో పనిచేస్తాయేమో, కానీ ఈ యుగంలో కాదు. భగవాన్ అంటున్నారు, ఈ యుగంలో మీకు ఇంకొకటి ఏది పనిచేయదు. మిమ్మల్ని ఒకసారి నరకానికి తీసుకువెళ్ళినట్లయితే మీరు సరైపోతారు, మీ హృదయము వికసిస్తుంది. జై బలో జ్ఞాన ప్రదాత శ్రీ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, మా బాధ్యత ఏమిటి? శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు. ఒకసారి మీ హృదయం వికసించిన తర్వాత మీరు ఇతరుల గురించి సహజంగా ఆలోచించడం అనేది మొదలు పెడుతూ ఉంటారు. వారొక బాగోగులు చూడాలని చెప్పి మీరు ఆలోచిస్తూ ఉంటారు. మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీ యొక్క స్థితి బాగుండొచ్చు, ఆర్థికంగా మీ స్థితి బాగుండొచ్చు, ఆరోగ్యపరంగా మీ స్థితి బాగుండొచ్చు, ఎన్నో రకాలుగా మీరు ఒక మంచి స్థితిలో ఉంటారు. కానీ సమాజంలో మీ చుట్టుపక్కల ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు. కొద్దిమందికి ఆర్థిక సమస్యలు ఉంటాయి, మరికొంతమందికి అనారోగ్య సమస్యలు, లేదా లీగల్ ప్రాబ్లమ్స్, లేదా ఇతర సమస్యలు, అనవసరమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. బాంధవ్యాల సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు. మీరు వారికి సహాయం చేస్తూ ఉండాలి. ఈ రకంగా మీరు జీవిస్తూ ఉండాలి. ఈ రకంగా మీరు జీవిస్తూ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఉన్నత లోకాలకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఉన్నత లోకాలు ఎవరికి ఉన్నాయంటే, ఎవరైతే ఇతరులకి సహాయం చేస్తారో వారి గురించి, ఇతరుల గురించి ఆలోచిస్తారో, వారి బాగోగుల గురించి సహాయం చేస్తూ ఉంటారో అప్పుడే వారు ఉన్నత లోకాలకి రావడం సాధ్యమవుతూ ఉంటుంది. లేదంటే లేదు. మీరు నరకానికి వెళ్తూ ఉంటారు. నరకంలో ఇలాంటి వ్యక్తులు కొన్ని వేల సంవత్సరాలుగా జీవిస్తూ ఉన్నారు. నరకంలో వాళ్ళు కుంగి కుసించిపోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా స్వార్థ చింతనతో నిమగ్నమైపోయి ఉన్నారు. ఎంతగా వాళ్ళ స్వార్థంతో నిండిపోయారంటే, మీరు వారి కళ్ళు తెరవడానికి ప్రయత్నించినప్పటికీ, కళ్ళు తెరిస్తే వాళ్ళ నరకం నుంచి బయటికి రావచ్చు, కానీ వాళ్ళ కళ్ళు తెరుచుకునే పరిస్థితిలోని ఉండరు. అంతగా వాళ్ళు స్వార్థంతో నిండిపోయి ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళు అక్కడే ఉండి ఉండొచ్చు. మీరు కనుక కొన్ని చరిత్ర పుస్తకాలు చదివి ఉంటే ఇలాంటి వ్యక్తుల్ని మీరు నరకంలో చూసి ఉంటారు. ఎంతగా ఎక్కువ స్వార్థంతో నిండి ఉంటారో, వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచిస్తారో, ఇతరుల శ్రేయస్సు గురించి వారు కోరుకోరో, అంత ఎక్కువ సమయము వాళ్ళు నరకంలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఇతరుల శ్రేయస్సు గురించి, మంచి గురించి ఆలోచిస్తున్నా, సహాయం చేస్తూ ఉన్నా, ఏదో రకంగా వారికి సహాయపడుతూ ఉన్నట్లయితే, ఇతరులు మీ పట్ల కృతజ్ఞత చూపనప్పటికీ మీరు చాలా తొందరగా నరకం నుంచి బయట వస్తారు, ఉన్నత లోకాలకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా మీరు పరీక్షించి చూసుకోవచ్చు. ఇది నిజమా కాదా అని చెప్తూ శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి బదిలిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామ్ ప్రియమైన శ్రీ భగవాన్. ఇక్కడ 2 టీచింగ్స్ ఉన్నాయి. ఒకటి, ఎరుకతో ఉండటమే స్వేచ్ఛ, చూడటమే స్వేచ్ఛ అని. 2 ఒకటేనా? అంతరంగంలో ఏం జరుగుతుందో దాన్ని ఆ సందర్భంలో చూడటమా? ఈ టీచింగ్స్ని సరిగ్గా ఎలా అర్థం చేసుకోవాలి? దయచేసి సహాయం చేయండి శ్రీ భగవాన్ అని అడుగుతూ ఉన్నాము. ఒక రకంగా 2 సమానమే, కానీ చిన్న తేడా ఉంది. ఈ ధర్మం అనేది మానవ దుఃఖం గురించి మరియు మిమ్మల్ని ఉన్నత చైతన్య స్థితిలోకి తీసుకువెళ్ళడం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఒకటి దుఃఖాన్ని నుంచి బయటికి తీసుకురావడము, ఇంకొకటి మిమ్మల్ని ఉన్నత చైతన్య స్థితిలోకి, ఆనంద స్థితిలోకి తీసుకువెళ్ళటము. దుఃఖం గురించి కనుక మనం గమనించినట్లయితే 3 రకాల దుఃఖాలు ఉన్నాయి. శారీరక దుఃఖము, దీని గురించి మీ అందరికీ తెలుసు. రెండవది మానసిక దుఃఖము, దీని గురించి కూడా మీ అందరికీ తెలుసు. మీకు తెలియనిదల్లా ఒకటే, ఆధ్యాత్మిక దుఃఖము, మీ యొక్క ఉనికి వల్ల వచ్చిన దుఃఖము. ఇది కొంచెము అవగాహన చేసుకోవడము కష్టము. ఈ 2 టీచింగ్స్ గమనించినట్లయితే ఇది మానసిక దుఃఖానికి సంబంధించింది. మానసిక దుఃఖము నేను అన్న భావం నుంచి కలుగుతూ ఉంటుంది, అహము వల్ల కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే
నేను అన్న దానికి గాయం కలుగుతూ ఉంటుందో, అది నష్టపోతూ ఉంటుందో, అప్పుడు అది దుఃఖాన్ని కలుగజేస్తూ ఉంటుంది. మనం ఇక్కడ చెప్తూ ఉన్నాము, దీన్ని చూడండి, దాని నుంచి మీరు స్వేచ్ఛను పొందుతారు. అది దుఃఖము అనేది ఎలాగా నేను అన్న భావం నుంచి వస్తుంది, అది గాయం అవటం వల్ల దుఃఖం అనేది ఎలా వస్తుంది అన్నది చూడమని చెప్తూ ఉన్నాము. ఒకవేళ మీరు అది చూసినట్లయితే మీరు వెంటనే దాని నుంచి విడుదలవుతారు. మరొక రకమైన దుఃఖం ఏమిటంటే, ఇక్కడ నేను అన్నది క్రేవింగ్ నుంచి బాధపడుతూ ఉంటుంది, ఎప్పుడూ ఆత్రపడుతూ ఉంటుంది, కావాలి కావాలని. ఇది మరొక దుఃఖానికి కారణమవుతూ ఉంటుంది. ఇక్కడ శ్రీ భగవాన్ అంటున్నారు, దీని పట్ల మీరు ఎరుక వహించాలి. టు బీ అవేర్ ఇస్ టు బీ ఫ్రీ అని చెప్తున్నారు. ఎరుక వహించటం వల్ల మీకు స్వేచ్ఛ అనేది కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మీరు ఒక సంగీతకారులు అవ్వాలని అనుకున్నారు. మీ యొక్క తపన జీవితంలో ఒక సంగీతకారులు అవ్వాలని, కానీ మీరు వడ్రంగిగా అయిపోయారు. మీ లోపల ఇంకా అది కావాలి కావాలి అని ఆరాటమైతే ఉంది. నేను ఒక సంగీతకారుని అవ్వాలి, మంచి పేరు ప్రఖ్యాతలు కలగాలి, కానీ నేను వడ్రంగిని అయిపోయాను. మీరు పేరు ప్రఖ్యాతలు పొందిన ఒక కార్పెంటర్ అయ్యి ఉండొచ్చు, ఎంతో ధనం సంపాదించవచ్చు, కానీ లోపల ఇంకా నేను సంగీతకారుణ్ణి అవ్వలేదు అని ఆరాటపడుతూనే ఉన్నారు. ఆ ఆరాటం అనేది మీ లోపల ఉంది. ఆ ఆరాటమే దుఃఖానికి హేతువవుతుంది. నేను సంగీతకారుణ్ణి అవ్వలేదు. లేదా ఇంకొక ఉదాహరణ చూడండి, మీరు ఎవరైనా ఒక ప్రత్యేకమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు, పెళ్ళి కాలేదు, ఆ అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకుంది, ఆమె వెళ్ళిపోయింది, కానీ మీరు ఇంకా ఆ అమ్మాయి గురించే కలగంటూ ఉన్నారు. ఇదే మనము ఆరాటపడటము అని చెప్తాము. దీనికి మీరేం చేయగలరు? మీరు ఎరుక పొందాలి. మీ దుఃఖానికి ఏది కారణమవుతుందో దాని పట్ల మీరు ఎరుక వహించినట్లయితే దాని నుంచి మీరు స్వేచ్ఛ పొందుతారు. మీరు ఇది ప్రయత్నించి చూడాలి. ఎప్పుడెప్పుడైతే లోపల ఆరాటం అనేది ఉంటుందో ఆ ఆరాటము దుఃఖానికి కారణమవుతుంది. ఎప్పుడైతే ఎరుక అనేది ఇక్కడ మీకు ప్రవేశిస్తుందో ఆ ఆరాటం నుంచి మీకు విడుదలవుతూ ఉంటుంది. ఎరుక అనేది ఆరాటం గురించి, నేనున్న దాన్ని చూడటం వల్ల వీటి వల్ల మీరు స్వేచ్ఛ అనేది పొందుతారు. ఈ రకంగా మీరు ఈ టీచింగ్స్ని ఉపయోగించుకోవాలి. మీరు వాస్తవ పరిస్థితుల్లో ఈ టీచింగ్స్ని వాడాలి. అప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో మీరు తెలుస్తూ ఉంటారు. ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మీరు కనుక సోమాని ఉపయోగించినట్లయితే ఇది ఇంకా వేగంగా పనిచేస్తుంది. మీకు పరంజ్యోతితో బంధం ఉన్నట్లయితే ఇది ఇంకా వేగంగా పనిచేస్తుంది అని శ్రీ భగవాన్ బదిలిస్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు శ్రీ భగవాన్. జీవిత ఉద్దేశము ప్రతిదీ అనుభూతి చెందడము మరియు ప్రతిదీ అనుభవం పూర్వకంగా తెలుసుకోవడము. ఇక్కడ మేము ప్రతిదీ మా ఇంద్రియాల ద్వారానే అనుభూతి చెందుతూ ఉంటాము మా జీవన్ముక్తి కలగకముందు. జీవన్ముక్తి పొందిన తర్వాత ఇంద్రియాల నుంచి నేనన్న భావం నుంచి ముక్తి కలుగుతుంది. అప్పుడు ఏదైనా సరే ఎలాగ అనుభవపూర్వకంగా తెలుసుకోగలుస్తాము. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. సత్యం ఏమిటంటే మీరు ఏది అనుభూతి చెందటం లేదు. జీవన్ముక్తి అంటే ఏమిటి? ప్రతిదీ అనుభూతి చెందటము. ఇది జీవన్ముక్తి పొందిన తర్వాత జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పున్నారో అది విరుద్ధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏదైనా మీరు చూసిన క్షణమే, లేదా విన్న క్షణమే, లేదా వాసన చూసిన క్షణమే మీరు అది నిజంగా చేయటం లేదు. కేవలము చూడటం మట్టుకే ఉండాలి. సులువుగా అర్థమయ్యేదానికి ఒక క్షణము మీరు చెట్టును చూస్తారు. ఈ ఉదాహరణ నేను మళ్ళీ ఇస్తున్నాను, ఎందుకంటే అది మీకు అర్థమవుతుంది. మీరు చెట్టుని చూడటం లేదు, కళ్ళు చెట్టును చూస్తున్నాయి. కళ్ళు కెమెరాల్లాగా, కెమెరా వచ్చి షూట్ చేస్తూ ఉంటుంది, చిత్రీకరిస్తూ ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది? కెమెరా ఏం చిత్రీకరిస్తుందో దాంట్లో మీరు జోక్యం చేసుకుంటూ ఉన్నారు.
ఏం జోక్యం చేసుకుంటుంది? మీ యొక్క జ్ఞానము, మీ యొక్క కండిషనింగు మరియు నేనన్న భావము. ఇవన్నీ నేనన్న భావం చుట్టూ చేరుతూ ఉంటాయి. ఆ చేరి కెమెరామ్యాన్ చేస్తున్న పనిలో ఇవి జోక్యం చేసుకుంటూ ఉంటాయి. కెమెరామ్యాన్ బిజినెస్ ఏంటి? కేవలం కెమెరాని నియంత్రించడమే, అంతే. కానీ ఇక్కడ మీరు రన్నింగ్ కామెంటరీ ఇస్తూ ఉన్నారు. కళ్ళు చూస్తూ ఉన్నాయి, అది చూడాలి. చూడటం మట్టుకే ఉండాలి. అందువల్ల ఈ టీచింగ్ మీకు ఇచ్చుందాము. చూడటము కేవలము చూడటమే, వినటము కేవలం వినటమే, వాసన చూడటము కేవలము వాసన చూడటమే, స్పర్శించటమే. మీరనే వ్యక్తి లేరు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఎప్పుడైతే కెమెరా చూస్తుందో, అంటే మీ కళ్ళు చూస్తున్నాయో, మీరు వెంటనే అక్కడ వ్యాఖ్యానము మొదలు పెట్టేస్తూ ఉంటారు. అది మామిడి చెట్టు, పెద్ద చెట్టు, చిన్న చెట్టు, యవ్వనంలో ఉన్న చెట్టు, వృద్ధాప్యంలో ఉన్న చెట్టు, మంచి చెట్టు, ఫలాలు బాగుంటాయి, ఇలాగెన్నో వ్యాఖ్యానాలు ఇస్తూ ఉంటారు. మీరు చెట్టుని చూడటం లేదు. కెమెరా పని కేవలము చెట్టుని చూడటమే. ఇట్లాగే అన్ని ఇంద్రియాలకు కూడా ఇది అన్వయించబడుతుంది. అందువల్లనే మనం చెప్తున్నాము ఇంద్రియాణం విముక్తి. మోక్షనామ శ్లోకంలో ఇది మీకు కనిపిస్తుంది. ఇంద్రియాణం విముక్తి. మీ ఇంద్రియాలన్నీ స్వేచ్ఛగా ఉండాలి. ఈరోజు ఈ ఇంద్రియాలన్నీ కూడా మీకు బానిసలుగా ఉన్నాయి. అంటే మీ మనస్సుకి, నేనన్న భావానికి బానిసలుగా ఉన్నది. మీ ఇంద్రియాలకి స్వాతంత్ర్యం ఉందా? లేదు, అస్సలు లేనే లేదు. మీరు జీవితాన్ని అనుభూతే చెందటం లేదు. మీరు మీ మనసు యొక్క జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. మనసు అనేది ఒక నికృష్టమైన అంశము. ఇది ఎప్పుడు ఉపయోగపడాలి అప్పుడే ఉపయోగపడాలి, లేదంటే అది మీకొక భారం అయిపోతుంది. ఇది ఎలా అంటే గాడిద మీ మీద సవారీ చేయటం లాంటిది. మనసు అనేది గాడిద లాంటిది. ఆ గాడిద మీద మీరు ప్రయాణం చేయాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ ఇక్కడ మీరు ఆ గాడిదని మోస్తూ ఉన్నారు. ఇది మీ జీవితము. ఒక జీవన్ముక్తి పొందని వ్యక్తి యొక్క జీవితం ఏంటి? ఈ గాడిదని తల మీద పెట్టుకొని మోస్తూ ఉన్నాడు. జీవన్ముక్తి పొందిన వ్యక్తి గాడిద మీద సవారీ చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పుడు 24 గంటలు నిరంతరము ఈ గాడిదని మోస్తూనే ఉన్నారు. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు కూడా, పడుకున్నప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల మటుకే కలలు లేని ఒక నిద్ర అనేది కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలోనే ఈ మనసు ఆగిపోతుంది. అది చాలా స్వల్ప సమయం మటుకే ఉంటుంది. లేదంటే మీ కలల్లో కూడా ఈ మనసు పనిచేస్తూ ఉంటుంది. మనము చెప్తూ ఉంటాం REM అని, ర్యాపిడ్ ఐ మూమెంట్ అని. మీ కళ్ళు నిరంతరము అవి సంచరిస్తూ ఉంటాయి. నిద్రపోయిన వ్యక్తి యొక్క కనురెప్పలను విప్పి చూసినట్లయితే కనుగుడ్డు తిరుగుతూ ఉంటుంది నిరంతరము. ఇది మీ జీవితాంతము జరుగుతుంది. ఎంత శాపగ్రస్తమైన జీవితం కదా ఇది. మేము చెప్తూ ఉన్నాం, ఈ గాడిదని కిందకి పెట్టండి, ఎప్పుడు అవసరమో అప్పుడు మీ గాడిదని ఉపయోగించుకోవాలి. ఇది మీ మీద సవారీ చేసేదానికి అవకాశం ఇవ్వకండి. మీ ఇంద్రియాలనేవి అసలు స్వేచ్ఛగా ఉండటమే లేదు. అవి నిరంతరము ఈ మనసు యొక్క ఆధీనంలో ఉన్నాయి. అందువల్లే మనం చెప్తున్నాము, ఈ ఇంద్రియాలకి స్వేచ్ఛని ఇవ్వాలి, అప్పుడు మీరు జీవిస్తూ ఉంటారు. మీరు ప్రశ్న అడుగుతూ ఉన్నారు, ఎవరు జీవిస్తున్నారని. అక్కడ ఎవరన్న ప్రశ్నే లేదు, జీవించటం ఒక్కటే ఉంది, అంతే. అక్కడ చెట్టు కనిపిస్తుంది, ఎవరో చెట్టును చూడటం లేదు, చెట్టు కనిపిస్తుంది. చూడటము, చూసేది, చూడబడ్డ వస్తువు అంతా ఒకటే అయిపోతుంది. అదే జీవన్ముక్తి. మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నాము. ఇప్పటికే చాలామంది అక్కడికి వచ్చున్నారు. కొంతమంది అక్కడ ఇక్కడ దగ్గరలో ఉన్నారు. ఇప్పటిదాకా ఎవరికైతే జీవన్ముక్తి ఇంకా పూర్తిగా కలగలేదో వాళ్ళు కూడా తొందరగా జీవన్ముక్తి పొందేస్తారు అని శివభగవాన్ చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న,
పాద ప్రణామములు శ్రీ భగవాన్. భవిష్యత్ గురించి మనసు ద్వారా అంచనా వేయబడిన ఊహాత్మక భయాలను మనం ఎలా నిర్వహిస్తాము మరియు దాని నుండి పూర్తిగా ఎలా విముక్తి పొందాలి? శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక పులి వెంబడిస్తున్నట్టుగా ఊహించుకోండి. మీరు పులి నుంచి దూరంగా పరిగెడుతూ ఉన్నారు. దీన్ని మనము దుఃఖము అని సంబోధిస్తూ ఉంటాము. మీరు పరిగెడుతున్న కొద్దీ పులి కూడా మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటుంది. మీరు పరిగెడుతూనే ఉంటారు. ఎంతకాలం ఇలాగా పరిగెడుతూనే ఉంటారు? నిరంతరము పరిగెడుతూనే ఉంటారు. దీన్నే మనము దుఃఖము అని చెప్తూ ఉన్నాము. పులి నుంచి పారిపోవడము భయము, భయం నుంచి పారిపోవడము దుఃఖము. ఇంతే, ఇంతకు మించి ఏమీ లేదు. దుఃఖం అనేది పులి నుంచి పారిపోవడం లాంటిది భయం వల్ల వస్తూ ఉంటుంది. లేదా మనం ఇంకొక రకంగా చెప్దాం, మీరు పులిని ఎదుర్కొన్నారు. అప్పుడేం జరగచ్చు? పులి కూడా ఆగిపోవచ్చు, లేదా అది తిరిగి పారిపోవచ్చు, లేదా పులి మీ దగ్గరగా వచ్చి మీకు తన పంజా విసిరి 1 లేదా 2 దెబ్బలు కొట్టుండొచ్చు. మీరు వెళ్ళిపోతారు. అలాగే భయం కూడా వెళ్ళిపోతుంది. మీరు ఆగాలి, దాన్ని ముఖాముఖిగా చూడాలి. మీరు పరిగెడుతున్న కొద్దీ దానికి బలం చేకూరుతూ ఉంటుంది. దాన్ని ముఖాముఖిగా మీరు చూడాలి. అప్పుడు అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవటం అనేది పులి చేతిలో మరణించటం లాంటిది. ఒకసారి మీరు మరణించిన తర్వాత భయం ఎక్కడుంది? పులి వల్ల మీకు భయం ఎక్కడుంది? లేదు. అలాగే మీకు 1-2 దెబ్బలు తగిలిన తర్వాత ఈ భయం అనేది వెళ్ళిపోతుంది. ఎంతకాలం అయితే మీరు పరిగెడుతూ ఉంటారో, భయం నుంచి పరిగెడుతూ ఉంటారో, అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మీరు నిరంతరము భయపడుతూనే ఉంటారు, పరిగెడుతూనే ఉంటారు. ఇదే మీ దుఃఖము. మీరు ఏముందో దానితో ఉండాలి. ఇది మీకు నిరంతరం చెప్తూనే ఉన్నాము. స్టే విత్ ద వాట్ ఈస్ అంటే ఏముందో దానితో మీరు ఉండటము. ఈ ఉండటం అంటే ఏమిటి? ముఖ్యంగా మీకు భయం అనేది ఉంటుంది. భయం నుంచి మీరు పారిపోతూ ఉన్నారు. మీరు మీ సెల్ ఫోన్ ఆన్ చేస్తారు, టీవీ చూస్తారు, లేదా స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. దాని నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటారు. అదే కనుక మీరు ఎదురెళ్ళినట్లయితే, నన్ను తినే అని చెప్పి ఆ భయంకి ఎదురెళ్ళినట్లయితే, ఆ భయంలో మీరు ఉన్నట్లయితే, హోల్డింగ్ అని చెప్తూ ఉంటాం. అంటే ఆ భయాన్ని మీరు పట్టుకొని ఉండడం. ఎట్లా అయితే అప్పుడే పుట్టిన ఒక చంటి బిడ్డని చేతిలో ఎట్లా పట్టుకొని ఉంటారో, చాలా జాగ్రత్తగా ఉంటారో, అట్లాగా ఈ దుఃఖాన్ని మీరు పట్టుకొని ఉండాలి, దాంతో ఉండాలి. ఆ తర్వాత మీకు ఒక మాయ అనేది జరుగుతుంది. ఆ మ్యాజిక్ అనేది ఏంటో నేను చెప్పను, మీరు చెయ్యండి, మీరు అనుభూతి చెందండి అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి బదులిచ్చున్నారు. జై బలో జ్ఞాన ప్రదాత శ్రీ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న. పాదప్రణామములు శ్రీ భగవాన్. ఈ సంవత్సరం సుదర్శన హోమం యొక్క ప్రాముఖ్యత ఏమిటి మరియు పాల్గొనే వారికి ఏ దైవిక బహుమతులు అందజేయబడతాయి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. రాబోయే సంవత్సరం 2025లో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయని భవిష్యవాణులు ఎంతో చెప్తూ వచ్చున్నాయి. అవి రావచ్చు, రాకపోవచ్చు. మేము మటుకు ప్రజల బాగోగుల గురించే ఆలోచిస్తూ ఉన్నాము. ఈ సుదర్శన హోమంలో ఇది మేము చేయబోతున్నాము. ఎన్నో హోమాల ద్వారా కూడా చేస్తూ వచ్చున్నాము. ఇది ఈ సుదర్శన హోమంలో మరింత దృఢంగా చేస్తూ ఉన్నాము. ఒకవేళ ఈ వైపరీత్యాలు కనుక వచ్చినట్లయితే అవి మీ ఉన్న ఊర్లలో, మిళ్ళల్లో రాకుండా ఉండేదానికి చూస్తాము, రక్షణ కల్పించడానికి ప్రయత్నిస్తాము. ఎలాంటి పరిస్థితి అయినా సరే మిమ్మల్ని మేము రక్షించగలము. మేము కొన్ని ఎక్స్ట్రా స్టెప్స్ తీసుకొని మీకు పూర్తి రక్షణ కలిగేటట్టుగా చూస్తాము. అది అగ్ని అవ్వచ్చు, వరదలు అవ్వచ్చు, ఇంకా ఏ రకమైన వైపరీత్యమైనా అవ్వచ్చు.
మీరందరూ కూడా వాటి నుంచి కాపాడబడాలని చూస్తూ ఉంటాము. మిమ్మల్ని రక్షించగలము. మాకు కావాల్సింది మీరు మాతో బంధం అనేది ఉండటమే. మీకు కనుక ఆ బంధం ఉన్నట్లయితే మేము మిమ్మల్ని రక్షించగలము. మీకు కనుక ఆ బంధం లేనట్లయితే మిమ్మల్ని కాపాడము అసాధ్యము. మేము ప్రస్తుతము దాని మీద దృష్టి నిలిపి ఉంచున్నాము. అంతేకాకుండా మీ యొక్క ముక్తి ప్రక్రియ కూడా మరింత వేగవంతము చేయబోతూ ఉన్నాము. 2025 అనేది దగ్గరికి వచ్చేసింది. మనము వేగంగా కదలాలి. ఇది మీకు ప్రత్యేకంగా ఈ సుదర్శన హోమంలో లభిస్తుంది. మిగిలిన విషయాలు యథాతథంగా అన్నీ మీకు అందజేయబడతాయి అని శ్రీ భగవాన్ బదులిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న. నా ప్రియమైన పరమ మిత్రునికి నా పాద ప్రణామములు. ప్రతి క్షణము మన ఆలోచనల్లో, మాటల్లో, చేష్టల్లో పరంజ్యోతి నిండుగా ఉండేలా ఎలా చేయాలి? నేను ప్రక్రియలో నిలబడిపోయిన ఒక సామాన్యుణ్ణి. ముందుకు వెళ్ళడం గురించి నాకు దయచేసి సహాయం చేయండి భగవాన్ అని అడుగుతూ ఉన్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. బహుశా మీకు ఒక తప్పుడైన అవగాహన కలిగి ఉంటుంది. నిరంతరము పరంజ్యోతిని ఆలోచిస్తూ ఉంటారు అన్నది కాదు. అది అలా కాదు. ఎన్నో విషయాలు మీరు ఆలోచించాల్సి ఉంటుంది. ఎన్నిటినో మీరు అనుభూతి చెందాల్సి ఉంటుంది. ఎన్నిటితో మీరు ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి ఒక భావన ప్రజల తలల్లోకి వెళ్ళిపోయింది. నేను ఇంతకుముందు మీకు చెప్తూ వచ్చున్నాను. మీరు తింటున్నారంటే మీ దృష్టి అంతా తినడం మీద ఉండాలి, పరంజ్యోతి మీద కాదు. మీరు భార్యతోనో భర్తతోనో మాట్లాడుతూ ఉన్నట్లయితే పరంజ్యోతి మీద దృష్టి కాదు, అక్కడ వాళ్ళ మీద ఉండాలి. మీరు ఒక వ్యాపారము చేస్తున్నట్లంటే అక్కడ దృష్టిని ఉండాలి. నిరంతరము మీ పరంజ్యోతి గురించి ఆలోచించాలని కాదు. పరంజ్యోతి గురించి ఆలోచించడానికి కొంత సమయం ఉంటుంది. అనుభూతి చెందడానికి సమయం ఉంటుంది. ప్రతిదానికి కూడా దానికి ఒక సమయము, సందర్భము అనేది ఉంటుంది. మీరు నిరంతరము పరంజ్యోతితో ఉండాలి అని విషయం గురించి ప్రయత్నించాల్సిన అవసరము లేదు. అది సాధ్యం కూడా కాదు. శ్రీ భగవాన్ అంటున్నారు, బుద్ధుడు కూడా పీక్ స్టేట్స్లోకి సాయంత్రం పూటే వెళ్ళేవారు. బహుశా అది సాయంత్రం 4 లేదా 5 గంటల మధ్యన అయి ఉంటుంది. అక్కడ ఒక వరండాలో కూర్చొని పీక్ స్టేట్లోకి వారు వెళ్తూ ఉంటారు అంతే. లేదంటే తన పనిలో తాను నిరంతరము బిజీగా ఉంటారు. తన ఆశ్రమం నడిపించడంలో ఎప్పుడూ ఆయన క్రియాశీలకంగా ఉంటారు. ఎంతమంది ఆయనకి సన్యాసులు ఉన్నారో తెలుసా? 10,000 మంది ఆ రోజుల్లో. ఆలోచించి చూడండి. 10,000 మంది ఉండటమే కావచ్చు, ఎన్నో గొడవలు, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇది ప్రతి చోట జరుగుతూ ఉంటుంది. కానీ అర్ధరాత్రి అయినప్పుడు వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. ఎంతలా ధ్యానం చేస్తారంటే ఆకు పడుతున్న శబ్దం కూడా వినిపిస్తూ ఉంటుంది. ప్రతిదానికి దాని యొక్క సమయం అనేది ఉంటుంది. బుద్ధుడికి కూడా తన యొక్క సమస్యలు తనకున్నాయి. ఒక సందర్భంలో తన సన్యాసులు ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. బుద్ధుడు వెళ్ళి వాళ్ళని నిదానించాలని చెప్పున్నారు. సన్యాసులు చెప్పున్నారు, మీరు ఇక్కడి నుంచి బయటికి నడవండి అని. ఆయన ఆశ్రమం స్థాపించి ఉన్నారు. అలాంటిది బుద్ధుడినే వారు బయటికి వెళ్ళమని చెప్పున్నారు. బుద్ధుడు ఆశ్రమం వదిలి అడవిలోకి వెళ్ళిపోయినారు. అతను సన్యాసులు అతని గురించి ఎటువంటి పట్టించుకోలేదు. వారి మటుకు వాళ్ళు ఆశ్రమంలో సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ రాజు గుర్తించున్నాడు, బుద్ధుడు ఆశ్రమం వదిలి అడవిలోకి వెళ్ళిపోయాడని. రాజు బుద్ధుడికి తిరిగి రమ్మని వేడుకున్నాడు. బుద్ధుడు రావడానికి నిరాకరించున్నారు. అప్పుడేం జరిగిందో తెలుసా? రాజు సన్యాసుల్ని బెదిరించున్నారు. మీరు కనుక తీసుకురాకపోతే అందరికీ దెబ్బలు పడతాయి అని చెప్పున్నారు. అప్పుడు సన్యాసులందరూ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి రమ్మని బతిమాలుకున్నారు. ఆ తర్వాతే వాళ్ళందరూ కూడా ఒక దారిలోకి వచ్చున్నాడు. ఎన్నో రకాల సమస్యల్ని బుద్ధుడు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పట్లో అమర్పాలి అని ఒక వేశ్య ఉండేవారు. ఆమె బుద్ధుడితో మాట్లాడుతూ ఉండేవారు. చాలా విషయాలను మాట్లాడుతూ ఉండేవారు. అప్పుడు వారి సన్యాసులందరూ కూడా వారేం మాట్లాడుకుంటున్నారు అని చాటుమాటుగా వింటూ ఉండేవారు. వారు
బుద్ధుడు ఏం బోధిస్తున్నారని కాదు, ఏం మాట్లాడుకుంటున్నారు అని వారు వింటూ ఉండేవారు. ఇది చాలా హీనమైన ఒక చర్య. ఒకసారి ఒక సందర్భంలో బుద్ధుడు బజారు ద్వారా నడుచుకొని వెళ్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళు వింటూ ఉండేవారు. అందరూ బయటకు వచ్చి చూస్తూ ఉండేవారు. ఎవరి గురించి? అమరపల్లి గురించి. ఇది 2500 సంవత్సరాల పూర్వము జరిగింది. ఇలాగా ఎన్నో సమస్యల్ని బుద్ధుడు అప్పుడే ఎదుర్కొని ఉన్నాడు. సాయంత్రం ఆశ్రమంలో ఉండి ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. ఇట్లాగ ఎన్నో సమస్యల్ని ఎదుర్కొనేవాడు. అంతేకాకుండా అతని మీద ఒక రేప్ కేసు కూడా ఉంది. ఒక మరణము సంబంధించిన కేసు కూడా ఉంది. ఇలాగా అన్నీ జరుగుతూ ఉన్నాయి. అన్నిటినీ అతను ఎదుర్కొంటూ ఉండేవారు. అంతేగాని మేమెప్పుడు పరంజొత్తో నిండిపోవాలి అని చెప్పి ఆలోచించడం కాదు. ఇది సాధ్యం కాదు. ఇది భూలోకము. మీరు ఉన్నత లోకాలకు వెళ్ళినప్పుడు అప్పుడు పరంజ్యోతి గురించి మీరు ఆలోచించవచ్చు. అది వేరే విషయము. మీ అందరికీ చాలా వింత వింత ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా దాన్ని సాధించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అది అసాధ్యమైన విషయము. మీరు జీవితాన్ని జీవించాలి. అదే మీరు జీవించట్లేదు. మీరు జీవితాన్ని జీవించకుండా సంబంధం లేని విషయాలని మాట్లాడుతున్నారు అని ఈ ప్రశ్నకి జవాబుని శ్రీ భగవాన్ ముగించున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న. నా ప్రియమైన శ్రీ భగవాన్కి పాద ప్రణామములు. 2025లో మన ధర్మం యొక్క నూతన సంవత్సర తీర్మానం గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటికే ఉన్న కార్యక్రమాలు మరియు హోమాలు ఎలా అమలు చేయబడతాయి? 2024 సంవత్సరంలో మన ధర్మ పురోగతి పట్ల శ్రీ భగవాన్ సంతృప్తి చెందారా? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మనము 81,000 మంది చేరుకునే వైపు వేగంగా వెళ్ళాలని అనుకుంటున్నాము. మన వద్ద 30 మంది ధృవీకరించబడిన ముక్తులు కేసులు ఉన్నాయి. ఈ వ్యక్తులు తమ అభిష్టం మేరకు స్థితిలోకి వెళ్తూ ఉన్నారు. ఇంట్లో లేదా కార్యాలయంలో లేదా ఫ్యాక్టరీలో వారు ఎక్కడ ఉందా వారి ఇష్టానికి వారు స్థితిలోకి వెళ్ళి స్థితిని బదిలీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ నలుమూలల నుండి ప్రజలు మాకు రిపోర్ట్స్ పంపిస్తూ ఉన్నారు. మేము ఏ లెక్కలు చెప్తున్నా అది ప్రపంచం మొత్తం మీద ఆధారపడి ఉంటుంది. తమ ఇష్టానికి స్థితికి వెళ్ళి స్థితి బదిలీ చేయగలవారు సుమారు 300 మంది వ్యక్తులు మాకు తెలుసు. కానీ మేము ధృవీకరించింది ఇప్పటివరకు 30 మందిని. వాటిని ధృవీకరించడానికి మాకు తగినంత సమయం లేదు. కానీ వ్యక్తులు ధృవీకరిస్తూ ఉన్నారు. వివిధ దేశాలు వెరిఫై చేసి డేటా మాకు అందజేస్తున్నాయి. అయితే మనం వారితో మాట్లాడాలి మరియు వారు ఖచ్చితంగా స్థితిలో ఉన్నారో లేదో తెలుసుకోవాలి. కాబట్టి ధృవీకరించబడిన కేసుల్లో 30 మంది వ్యక్తులు దీన్ని పూర్తిగా నమోదు చేశారని మేము చెప్పగలము. వీరు 81,000 మందిలో భాగమే. మరియు ఆ 300 కూడా ప్రజలు ఇప్పుడు పరీక్షించడంలో నిపుణులుగా మారుతున్నారు. ఇది కూడా నిజం కావచ్చు. కాబట్టి 300 మందిని దీన్ని తయారు చేశారని మనం చెప్పగలము. కానీ మన సైన్యము 81,000 మంది ఉండాలి. చాలా దూరం వెళ్ళాలి. కానీ 300 మంది చేయగలదనే వాస్తవం మనకు అపారమైన విశ్వాసాన్ని మరియు మేము అక్కడికి చేరుకోగల శక్తిని ఇస్తుంది. మేము వీలైనంత త్వరగా అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నిస్తాము. కాబట్టి వీలైతే వచ్చే ఏడాది అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాము, లేదా కనీసం అక్కడికి వెళ్ళడానికైనా ప్రయత్నిస్తాము. కానీ మేము గరిష్టంగా వెళ్ళడానికే ప్రయత్నిస్తాము. అది 2025కి సంబంధించి మన సంకల్పాల్లో ఒకటి. వీలైనంత ఎక్కువ మందిని నరకానికి పంపడము, అది వారిని త్వరగా మారుస్తుంది. అది కూడా మా లక్ష్యాల్లో ఒకటి. హృదయం వికసించాలని మేము కోరుకుంటున్నాము. మీకు తెలుసా, హృదయం వికసిస్తే ముక్తి పొందడం చాలా చాలా సులభం. హృదయం వికసించాలి. మేము దాన్ని కూడా ప్రయత్నించాలని అనుకుంటున్నాము. వాస్తవానికి మనం కొన్ని విపత్తుల్లో ప్రజలను కోల్పోకూడదు. అది కూడా చూసుకోవాలి. కనీసం మనం పని చేసిన వారి కోసమైనా
అవి పోయినట్లయితే మళ్ళీ మేము తాజాగా ప్రారంభిస్తాము. అది చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా 81,000 మంది చేరుకోవడము ప్రధాన విషయము అని శ్రీ భగవాన్ బదిలిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామములు శ్రీ భగవాన్. చేసేవాడు లేడు, చేయివాడు మటుకే ఉన్నాడు అని టీచింగ్ చెప్తుంది. ఇది ఇలా ఉంటే చేసేవాడు లేడని మనం చేసిన చెడ్డ పనులు మనకు తిరిగి ఎలా వస్తాయి? నా భగవాన్కి ధన్యవాదాలు అని చెప్తూ ఉన్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మీరు చూడండి, చేసే వ్యక్తి, చేయటము, చేయబడింది అంతా ఒకటే, సమానమే. ఇక్కడ చేసే వ్యక్తి లేనేలేడు. ఇది ఒక భ్రమ మటుకే. మీరు నిరంతరము చేస్తున్న వ్యక్తి ఉన్నాడు అన్న భ్రమలో ఉన్నారు. అందువల్లనే ఈ ప్రశ్న మీరు అడుగుతున్నారు. మీరన్న వ్యక్తి మొదటి స్థానంలో లేరు. మీరెవరు? మీరి విశ్వము, మీరు సమస్తము, మీరే శూన్యము. శూన్యము అంటే ఇంకొకటి లేదు, ఇంకొకటి లేనే లేదు. మీరొక్కరే ఉన్నారు, మీరొక్కరే ఉన్నారు. సమస్త సమయము మీరొక్కరే ఉన్నారు. అప్పుడు చేసే వ్యక్తి అనేవారు ఎవరు ఉంటారు? ఎవరూ లేనప్పుడు చేసే వ్యక్తి ఎలా ఉంటున్నారు? ఎవరైనా ఉంటే సంవాదం అనేది ఉంటుంది. మీరొక్కరే ఉన్నారు. ఇదే ఒక పెద్ద భ్రమ. ప్రతిదీ ఒక భ్రమ. చేసే వ్యక్తి అనేవాడే లేడు. ఇది మీరు స్వయంగా కనుగొంటారు. మీరు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో వెళ్తున్న కొద్దీ మీరు ఇది తెలుసుకుంటారు. ఇప్పటిదాకా మీరు తెలుసుకోలేదు. ఇది కనుగోవడం అనేది జరుగుతుంది. కొంతమంది ప్రజలు ఇది స్పష్టంగా కనుగొనడం జరిగింది. చేసే వ్యక్తి లేడు అని స్పష్టంగా కనుగొన్నారు. మీది ఇంకా కనుగోలేదు. ఎప్పుడైతే కనుగొంటారో అప్పుడు ఈ ప్రశ్న అనేది వెళ్ళిపోతుంది. ఈ ప్రశ్నకి సమాధానము లేదు. చేసే వ్యక్తి ఇక్కడ లేరు. తర్వాత ప్రశ్న, పాదప్రణామం శ్రీ భగవాన్. భవిష్యత్తులో ఇతర లోకాలు చూడడానికి శాస్త్రీయ మార్గం ఉంటుందా? ఇది అందరికీ ఉపయోగపడుతుందా? ధన్యవాదాలు శ్రీ భగవాన్. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వస్తున్నారు. భవిష్యత్తులో ఏదైనా సాధ్యం కావచ్చు. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇది వచ్చే మార్గంలో సాధ్యమవుతూ ఉంటుంది. మనం ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నాము. ఈ స్థాయిలో ఉండి ఇదే అంతిమము అనుకోవడానికి లేదు. బహుశా భవిష్యత్తులో ఏదైనా ఒక ఇంజెక్షన్ ఇస్తే మీరు సంపూర్ణ జీవన్ముక్తులు అవ్వచ్చు. ఇది శాస్త్రీయంగా మాట్లాడుతూ ఉన్నాము. అంతేకాకుండా శాస్త్రీయ పరంగా మీరు ఇతర లోకాలకు వెళ్ళి కూడా మీరు చూడవచ్చు. ఇది కొంచెము మీ యొక్క శరీర వైబ్రేషన్స్, ప్రకంపనాలు మార్చినట్లయితే జరిగిపోతూ ఉంటుంది. అంతేకాకుండా మనము మరికొన్ని వాహనాలను తయారు చేయొచ్చు. ఆ వాహనంలో కూర్చొని వైబ్రేషన్స్ మార్చడం వల్ల ఇతర లోకాలకి నేరుగా వెళ్ళిపోవచ్చు. ఇది కూడా బహుశా సైన్స్ పరంగా భవిష్యత్తులో సాధ్యమవుతుంది. ఇప్పట్లో మనం గమనించినట్లయితే సైన్స్ అనేది చాలా ప్రారంభ స్థితిలో ఉంది. ఇది తనంతట తానుగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రకృతి పరిణామం చెందుతుంది. దాంతోపాటు మనుషులు కూడా పరిణామం చెందుతున్నారు. ఇదన్నీ కూడా మనని ముందుకి తీసుకువెళ్తూ ఉంటాయి అని బదిలిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. గురువు అంటే ఎవరు? ముక్తి పొందే మార్గంలో మాకు గురువు అవసరమా? ఒకసారి మేము మా దేవుడితో బంధం పెరిగి కనుగొన్న తర్వాత మనకి గురువు అవసరమా? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. సంపూర్ణ జీవన్ముక్తి అనేది ఒక సంభవము. ఇది మీకు జరుగుతుంది. మీరు టీ తాగుతున్నప్పుడు లేదా ఇంట్లో పనిచేసుకుంటున్నప్పుడు జీవన్ముక్తులు అయిపోవచ్చు. భక్తుల జీవితంలో ఇది యథార్థంగా జరిగింది. ఒకసారి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద రాయి విసిరినాడు. వెంటనే జీవన్ముక్తుడు అయిపోయి ఉన్నాడు. మాకు తెలిసిన 2 స్త్రీలు ఉన్నారు. వారు బియ్యము దంచుతూ ఉంటే వారు జీవన్ముక్తులై ఉన్నారు. ఆ సమయంలో వారు చేతుకున్న గాజుల శబ్దాన్ని వింటూ ఉన్నప్పుడు వారికి ఆ స్థితి కలిగేసింది. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ముక్తి అనేది ఒక సంభవము. చాలా వరకు ముక్తి అనేది సంభవిస్తుంది. మనము గురువుని గురువు అని సంబోధిస్తాము. ఎవరైతే తమ స్థితిని ఇతరులకి బదిలీ చేయగలరో అలాంటి వ్యక్తిని మనం గురువుగా సంబోధిస్తాము.
లేదంటే మీరు గురువు అని పిలవచ్చు. అప్పుడు అది సాధారణమైన గురువుగానే వ్యవహరించబడుతుంది. కరాటే గురువు అని, బాక్సింగ్ గురువు అని, సైన్స్ గురువు అని ఇట్లాగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇది కూడా సరిపోతుంది. అయితే వారు ఏదైనా జ్ఞానాన్ని వారు ట్రాన్స్ఫర్ చేయగలగాలి. ఆధ్యాత్మిక అంశాల్లో గమనించినట్లయితే గురువు అనేవారు మీకు ఏదో ఒకటి బోధిస్తూ ఉంటారు. అయితే వాస్తవంలో గురువు అనేవారు దాన్ని జ్ఞానాన్ని బదిలీ చేస్తూ ఉంటారు. ప్రాచీన భారతదేశంలో గురుకులాల్లోని సైన్సు, మ్యాథమెటిక్స్ అని సామాజిక అంశాలను కూడా బోధిస్తూ ఉండేవారు. ఇవి విద్యార్థులకు ఎలా బోధించేవారు అంటే, విద్యార్థులు గురుకులాల్లో చేరినప్పుడు వారు కిచెన్లోని లేకపోతే అడవికెళ్ళి కట్టెలు కొట్టడంలోని, ఆవుల్ని గోశాలని చూసుకోవడము, ఇట్లాగే భౌతికమైన శ్రమని ఎక్కువ చేస్తూ ఉండేవారు ఈ శిష్యులు. ఇంటిని, ఆశ్రమాన్ని వారు చూస్తూ ఉండేవారు. కొన్నిసార్లు గ్రామాలకు వెళ్ళి భిక్షాటన కూడా చేస్తూ ఉండేవారు. కొన్ని సంవత్సరాలు ఇట్లా సేవ చేసిన తర్వాత ఆ విద్యార్థిని ఒక మంచి మనిషిగా తయారు చేస్తారు. అప్పుడు గురువు నిర్ణయించి ఆ వ్యక్తికి దీక్షను ఇస్తారు. దీక్ష అంటే ఏంటి? గోల్డెన్ బాల్ని బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశపెడతారు. అంతే, ఆ విద్యార్థికి అంత జ్ఞానము వచ్చేస్తుంది. ఇది ప్రాచీన భారతదేశంలో జరిగే విధానము. ఒక సందర్భంలో ఒక ప్రముఖ ఋషి తాను ఇచ్చిన గోల్డెన్ బాల్ని వెనక్కి తీసేసుకున్నారు. గురువుకి శిష్యుడికి మధ్యన బాంధవ్యంలో ఏదో సమస్య వచ్చింది. గురువు శిష్యుడిని వెనక్కి పిలిచి గోల్డెన్ బాల్ని వెనక్కి తీసేసుకున్నారు. గత కాలంలో ఈ విధంగా జరుగుతూ ఉండేది. శిష్యుల్ని పిలిచి వాళ్ళు లెక్కల గురించి, సర్జరీ గురించి, ఇట్లాగా ఏ అంశం గురించి అయినా సరే జ్ఞానాన్ని ఒక గోల్డెన్ బాల్ రూపంలో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేవారు. ఇది చాలా ఆధునికమైనది. ఇది చైతన్యానికి సంబంధించిన ఒక టెక్నాలజీ. మీ దగ్గర చాలా పెద్ద చక్రం ఉండొచ్చు. దానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. దాని మీద మీరు ఫోకస్ చేసినట్లయితే ఆ చక్రము చాలా వేగంగా తిరుగుతుంది. దానికి కరెంట్ అనేది అవసరం లేదు, స్టీమ్ అనేది అవసరం లేదు. ఇది చైతన్యం యొక్క టెక్నాలజీ. ఈ చైతన్యం యొక్క టెక్నాలజీతోనే దీనిని నడిపిస్తూ ఉంటారు. సౌత్ అమెరికాలో ఇలాంటి ఒక టెక్నాలజీ ఉండేది. ఎప్పుడైతే స్పానిష్ దేశం వాళ్ళు సౌత్ అమెరికా మీద వారు దండయాత్ర చేశారో, ఈ టెక్నాలజీ వాళ్ళు కోల్పోవడం వల్ల సౌత్ అమెరికన్స్ మీద స్పానియర్స్ దండయాత్ర చేసి వాళ్ళ బందీలు చేసేసుకున్నారు. ఆ చైతన్యంకు సంబంధించిన ఆ కాలము వెళ్ళిపోయింది. భవిష్యత్తులో బహుశా ఇవేమైనా జరగచ్చు. కానీ మనము ప్రస్తుతం మీదే ఫోకస్డ్గా ఉంటాము. అది జరగాల్సిన సమయంలో జరుగుతుంది. అప్పుడు కూడా మనమే ఉండబోతున్నాము అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి బదులిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, మాకు ప్రార్థన ఒక శక్తి బహుమతిగా లభించింది. అంటే దానివల్ల మా ప్రోగ్రామ్స్ను కూడా మేము బైపాస్ చేయొచ్చా? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. ప్రార్థన ద్వారా మీరు ఏదైనా సరే, దేన్నైనా సరే మీరు అతిక్రమించి వెళ్ళచ్చు. అయితే మీకు బంధం అనేది ఉండాలి. కేవలము ప్రార్థన ఒకటే సరిపోదు. మీకు చాలా దృఢమైన బంధం ఉండాలి. మీ దైవంతో కానీ, మీ ఆరాధించే దేవుడితో కానీ, పరం కరుణ్ జ్యోతితో కానీ మీకు ఒక బంధం అనేది ఉండాలి. బంధము, ప్రార్థన, మీరు దేనినైనా అధిగమించవచ్చు. ఏదైనా సరే మీరు అధిగమించి ముందుకు వెళ్ళచ్చు అని శ్రీ భగవాన్ బదులిస్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. ఇప్పుడు శ్రీ భగవాన్ గారు ప్రాసెస్ గురించి ఇచ్చిన టీచింగ్ని చెప్తాను. చాలా శ్రద్ధగా ఆలకించండి. ఇది చాలా చాలా ముఖ్యమైన బోధన. శ్రీ భగవాన్ గారు అంటున్నారు, ఈరోజు ప్రక్రియ ఈ సంవత్సరం చివర జరిగే ప్రక్రియ. వచ్చే సంవత్సరము మిమ్మల్ని మరింత వేగంగా తీసుకెళ్ళవాలని అనుకుంటూ ఉన్నాము. ఈరోజు ఈ ప్రక్రియ మిమ్మల్ని ముక్తి వైపు వేగంగా తీసుకువెళ్తుంది. ఇది ముఖ్యంగా ఏమిటంటే మీ మనసుని సైలెన్స్ చేయటము, మనసు నిశ్శబ్దంగా ఉండటము. ఎప్పుడైతే మీకు అది పని చేయాలని అనుకుంటారో అప్పుడు అది పని చేస్తుంది. లేదంటే మనసు నిశ్శబ్దంగా ఉంటుంది.
మీరు కోరుకున్నప్పుడు అది నిశ్శబ్దం అయిపోతుంది. అంతేకాకుండా మీ స్థితి ఇతరులకి ట్రాన్స్ఫర్ చేయడం కూడా సాధ్యమవుతూ ఉండాలి. ఈ స్థితి అనేది మీరు డైరెక్ట్గా చేయొచ్చు, ఫిజికల్గా చేయొచ్చు, ఆన్లైన్లో చేయొచ్చు. ఏ విధంగానైనా ఈ స్థితి ట్రాన్స్ఫర్ అనేది చేస్తూ ఉండాలి. ఈరోజు ప్రక్రియలో ఏమి జరగాలని కోరుకుంటున్నామంటే, మీరు మీ మనసుని ఒక మెషీను అని చూడగలగాలి. ఈ మెషిన్ అనేది అది అన్నిటినీ రిపీట్ చేస్తూ ఉంటుంది. ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటుంది. మీకు అది కొత్తగా అనిపించవచ్చు, కానీ పాతదే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటుంది. గతము వర్తమానంలోకి చూస్తూ భవిష్యత్తులోకి వెళ్తుంది. గతము వర్తమానంలోంచి భవిష్యత్తులోకి వెళ్తుంది. గతము వర్తమానంలోకి వచ్చినప్పుడు వర్తమానాన్ని అది నష్టపరుస్తూ ఉంటుంది. మీరు ఏదైతే గతము లేదా భవిష్యత్తు అని అనుకుంటారో అది ఒక ప్రొజెక్షన్ మటుకే. ప్రతీదీ కూడా రిపీటెడ్గానే జరుగుతూ ఉంటుంది. మనసు అనేది ఒక యంత్రం లాంటిది. మన మెదడు కూడా మెషిన్ లాగే పనిచేస్తూ ఉంటుంది. ఇది ఈ రకంగా డిజైన్ చేయబడింది. కొన్ని లోపాలు ఉన్నాయి. అయితే ఇలాగా లోపభూష్టమైన ఒక మెదడు మనసు అనేది ఇప్పుడు అవసరము. ఇక్కడ లోపం ఏమంటే, మనసు కొద్దిసేపు తర్వాత ఆగిపోవాలి. అది జరగటం లేదు. గతాన్ని అది మళ్ళీ తీసుకొచ్చి భవిష్యత్తులాగా మీకు చూపిస్తూ ఉంది. ఈ మెషిన్ అనేది మీ జీవితాన్ని పూర్తిగా తినేస్తుంది. మీ జీవితాన్ని అది వృధా పరిచేస్తుంది. మీరు కొన్ని చెట్ల మీద చూడొచ్చు, కొన్ని రకాల తీగలు వేలాడుతూ ఉంటాయి. పసుపచ్చ రంగులో ఉంటాయి. ఆకులేమీ ఉండవు. ఒక పురుగులాగా ఉంటుంది. చెట్ల మీద అవి వేలాడుతూ ఉంటాయి. నెమ్మదిగా అవి చెట్టులోని సారాన్ని అంతా పీల్చేస్తాయి. కొద్ది రోజుల తర్వాత ఆ చెట్టు చనిపోతుంది. ఇలాగా మీ జీవితం ఉంది. మీరు ఒక చెట్టు, మీ యొక్క మనసు, ఆలోచనలు ఇవి ఆ పసుపచ్చని తీగల్లాంటివి. అవి మీ మీద పెరుగుతూ ఎట్లా అయితే చెట్టు వయసు మీరి చనిపోతుందో ఈ క్రీపర్స్ వల్ల మీరు కూడా అట్లాగే చనిపోతారు. మీ పూర్తి జీవితము వృధా అయిపోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? నిరంతరము ఆలోచన ఇదే మీ లోపల జరుగుతుంది. ఏం జరుగుతుంది ఈ ఆలోచనలు అంటే, గతంలో జరిగిన దాన్ని మళ్ళీ చిలుకుతూ ఉన్నారు. భవిష్యత్తుగా అది మీరు చూపించుకుంటూ ఉన్నారు. అన్ని రకాల విషయాల్ని మీరు అది చూపిస్తూ ఉన్నారు. ఇది మీరు గ్రహించుకోవాలి. మీ జీవితం అనేది వృధా అయిపోయింది. మేమేమి మీ దగ్గర నుంచి కోరుతున్నామంటే, మీరు తెలుసుకోవాలి, మీ మనసు లేదా బ్రెయిన్ ఇది ఒక మెషిన్ అనేది. ఇది ప్రతిదాన్ని రిపీట్ చేస్తూ ఉంటుంది. తనంతట తానుగా పనిచేస్తూ ఉంటుంది. తన అంతట తానుగా మెషిన్ అనేది పనిచేస్తుంది అన్నది మీరు చూడగలగాలి. అంతేకాకుండా అదొక భ్రమను మీకు ఇస్తుంది. మీరు దాన్ని నియంత్రిస్తున్నారు అన్న ఒక భ్రమని ఇస్తుంది. కానీ మీకు నియంత్రణలో ఏమీ లేదు. మీరు చెయ్యని కదపాలి అని అనుకుంటున్నారు. మీరు ఈ ఆలోచనకు ముందే మీ మెదడు నిర్ణయించింది మీ చేతిని కదపాలని. అయితే మీకు ఎలాంటి ఒక భ్రమ ఉంటుంది అంటే, చెయ్యని కదపాలి అని మీరేదో ఆ నిర్ణయం తీసుకున్నట్టు చెయ్యని కదిపినట్టుగా ఒక భ్రమ ఉంటుంది. ఇది మనసు ఆడే ఒక ట్రిక్. మీరు అనుకునేటట్టు చేస్తుంది, భ్రమించేటట్టు చేస్తుంది. మీరే నిర్ణయం తీసుకునే దాంట్లో భాగము అని, మీరే యజమాని అని. కానీ అదేమీ సత్యం కాదు. మీరు శూన్యము, జీరో. మీకు ఇలాంటి ఒక భ్రమను మటుకే ఇస్తుంది. అన్నిటినీ నియంత్రిస్తున్నారన్నాక భ్రమంలో మిమ్మల్ని ఉంచుతూ ఉంది. ఈ మెషిన్ అనేది నిరంతరము పనిచేస్తూనే ఉంది, ఆగటమే లేదు. మీరు పడుకున్నప్పుడు కూడా ఈ మెషిన్ అనేది పనిచేస్తుంది. పడుకోవడము మీ శరీరానికి విరామం ఇవ్వాలి. కానీ కొంచెంసేపే విరామం ఉంటుంది. ఆ తర్వాత ఈ మెషిన్ పనిచేస్తుంది. అది కలలు కంటుంది. బహుశా మీకు కలలు ఇవి కూడా మీకు గుర్తు ఉండవు. మనమేం చెప్తున్నామంటే, ఈ మెషిన్ని ఆపమని మనం చెప్పటం లేదు. మీరు చాలా స్పష్టంగా ఉండండి. ఈ మెషిన్ మీరు ఆపమని మేము చెప్పటం లేదు. మనమేం చెప్తున్నామంటే, ఈ మెషిన్ నిరంతరం ఈ లోపల పని చేస్తుంది, దాన్ని గమనించండి. మీరు ఎరుకుతో ఉండండి. నేను అన్నది దీంట్లో
భాగమయ్యి ఉంది. మనము మీ యొక్క సెల్ఫ్ని ఆపమని చెప్పడం లేదు. ప్రజలు అనుకుంటూ ఉన్నారు, వాళ్ళు ఊహిస్తున్నారు మనమే ఈ సెల్ఫ్ నుంచి ఫ్రీ అవ్వమని చెప్తున్నామని. ఇది మేము చెప్పటం లేదు. సెల్ఫ్ నుంచి, నేను అన్న భావం నుంచి విముక్తి కలగడం అనేది మీకు ఒక సంభవము. మీరు దాన్ని ఏమీ చేయలేరు, అది జరగాలి అంతే. మిమ్మల్ని మీరు ఎలాగా విడుదల చేసుకుంటారు? మీరు చేసుకోలేరు. అదేవిధంగా మీ మనసుతో కూడా మీరేమీ చేసుకోలేరు. కొన్ని విషయాలు మీరు చేయడానికి కనిపిస్తూ ఉంటాయి. శ్వాసని కంట్రోల్ చేసుకోవడం అని, ఇలాంటి కొన్నివి చేస్తూ ఉంటారు. అది అంత ముఖ్యమైనది కాదు. మీరు గుర్తించాల్సింది ఏమంటే, ఈ మనసు మెదడు అనేది తమంతట తాముగా పనిచేస్తున్నాయి అంతే. నిరంతరము ఆగకుండా పనిచేస్తూ ఉన్నాయి. ఇవి ఎప్పుడూ ఏవో ఒక దాన్ని మీకు చూపిస్తూ ఉంటాయి, ఒక ఆశ కల్పిస్తూ ఉంటాయి, భయాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఇట్లాగా ఇవన్నీ మీకు భ్రమల్ని కల్పిస్తూ ఉంటాయి. మీరు ఎలాగ కండిషన్ అయి ఉన్నారో దాని ప్రకారమే ఇవన్నీ మీకు కలుగుతూ ఉంటాయి. మీరు ఒక హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, బుద్ధిస్టా, ధనవంతుల, పేదవాళ్ళ, ఏ కులము ఆ కులము, ఒక ఇండియనా, అమెరికనా, ఎలాగ మీరు కండిషన్ అయి ఉన్నారో మీ తలలో, దాంతో పాటుగా మీ 10 ప్రోగ్రాంలు, మీరు ఎలాగా జన్మించున్నారు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనలు వచ్చున్నాయి, ఈ 10 ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా మీకు కండిషనింగ్లో భాగంగా ఉంటాయి. మీరు స్కూల్లో చదువుకున్నారు, అక్కడ ఎటువంటి విలువలు నేర్పించున్నారు, టీచర్స్ మీకు ఏం నేర్పించున్నారు, కుటుంబము ఏం నేర్పించున్నారు, మీ గాయాలు, మీ బాధలు, మీ అనుభవాలు, మీ జ్ఞాపకాలు, ఇవన్నీ కలిసి కండిషనింగ్ అవుతాయి. ఈ కండిషనింగే ఏం చేస్తుంది అంటే, మీ సెల్ఫ్ చుట్టూ, నేను అన్న భావం చుట్టూ నిరంతరము తిరుగుతూ ఉంటుంది. మీ మెదడుని, మనసుని పనిచేసే విధంగా అది తయారు చేస్తూ ఉంటుంది. ఇది మీ జీవితము. మీరు గమనిస్తే మీరు ఏమీ చేయలేరు అని గమనిస్తారు. ఒక సమయంలో మీ యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఫైనల్గా మీరు చివరి శ్వాసని విడిచిపెడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్తారు? మీరు ఎక్కువగా స్వార్థపూరితులైతే నేరుగా నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్ళడం అనేది చాలా తొందరగా జరుగుతుంది. ఉన్నత లోకాలకు వెళ్ళడానికి కొంత సమయము పడుతూ ఉంటుంది. శ్రీ భగవాన్ గారు అంటున్నారు, ఇవన్నీ మేము మీకు చూపిస్తాము, మేము చెప్పిన దాన్ని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు ప్రక్రియలో మీరేం తెలుసుకోవాలి అంటే, మొదట మీరు అర్థం చేసుకోవాలి, మీ మనసు అనేది నిరంతరము పనిచేస్తుంది. అది విరామం లేకుండా పనిచేస్తుంది. అంతేకాకుండా మీకు ఒక భ్రమని కల్పిస్తుంది, దాన్ని మీరు నియంత్రించుకోగలరని, దాన్ని అదుపు చేయగలరని మీకు ఒక భ్రమను కలిగిస్తుంది. ఇది భ్రమ అని చూడాలి. ఈ విధంగా మీరు పనిచేస్తున్నారని చూడాల్సి ఉంటుంది. మీరు చూస్తే సరిపోతుంది. దాని నుంచి మీకు స్వేచ్ఛను కలిగించటము మా పని. మీరు స్వేచ్ఛ పొందలేరు అని మీరు చూస్తే చాలు. మీరు చూడటము మిమ్మల్ని మేము స్వేచ్ఛగా అయ్యేటట్టు చేస్తాము. అదే సంపూర్ణ జీవన్ముక్తి. ఈరోజు నుంచి మీరు ఇది చేస్తూ ఉండాలి. ఎంతవరకు అంటే మీ మనసు ఆగిపోయినంత వరకు. చాలామంది ఇది చేస్తూ వచ్చున్నారు. మీరు కూడా ఇది పొందగలరు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మీ వైపు నుంచి కొంచెము సహకారం ఉంటే మిమ్మల్ని మేము అక్కడికి తీసుకువెళ్ళిపోతాము అని శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు. శ్రీ భగవాన్ అందరికీ తమ ప్రేమను తెలియచేస్తూ మీకు అద్భుతమైన ప్రక్రియ జరగాలని, గొప్ప సంవత్సరము ఉండాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ వచ్చున్నారు. జై బలో జ్ఞానప్రదాత శ్రీ భగవాన్కి జై. ఇప్పుడు కొంచెంసేపు ఈ టీచింగ్ని అవలోకనం చేసుకోండి. మనసు అనేది ఒక యంత్రంలాగా నిరంతరం ఎలా పనిచేస్తుందా అన్నది గుర్తించండి. శ్యామా భగవాన్కి కృతజ్ఞత చెల్లిచేస్తూ మూలమంత్రాన్ని జపిస్తాము. ॐ
सच्चिदानन्द परब्रह्मा पुरुषोत्तमा परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः। ॐ सच्चिदानन्द परब्रह्मा पुरुषोत्तमा परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः। ॐ सच्चिदानन्द परब्रह्मा पुरुषोत्तमा परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः। श्री भगवती समेत श्री भगवते नमः। श्री भगवती समेत श्री भगवते नमः। श्री भगवते नमः। श्री भगवते नमः। ఈరోజు ఈ అనువాద తరగతికి వచ్చినందుకు మీ అందరికీ మా కృతజ్ఞతలు. జై శ్రీ అమ్మా భగవాన్.